కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఇలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నాకు ఏదేదో థాట్స్ వచ్చేస్తా ఉంది. మేమిద్దరం ఒక డ్యూయట్ వేసుకోవాలి అంతే నా కళలో. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల నిరుపమ్. యాక్చువల్లీ మీరందరూ నా హోమ్ టూర్లో చూసే ఉంటారు మా బాల్కనీ ఎలా ఉండిందని చెప్పి. ఇక్కడంతా ఫుల్ గ్రీన్స్తో ఫ్లవర్స్తో నిండిపోయింది అనమాట అప్పుడంతా. తర్వాత మొత్తం ఫ్లవర్స్ అంతా ఎండిపోయి, లీవ్స్ అన్నీ ఎండిపోయి అలా ఒక్కొక్కటి చచ్చిపోతుంటే మాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా పెంచుకుంటే అది వాళ్ళ కళ్ళ ముందు పోతుంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, అలానే మాకు కూడా అనిపించింది. అదంతా అలా చచ్చిపోతుంటే అత్తమ్మ అయితే చాలా కేర్ తీసుకునేవారు, వాటికి ఏదేదో చేసేవారు. అయినా ఏంటో తెలియదు, లైక్ సన్లైట్ సరిగా రావట్లేదో, లేదా మేము సరిగ్గా దానికి వాటర్ పోయట్లేదో, లేదా మట్టి సరిగా లేదో, ఏంటి దానికి అనేది మాకు తెలియకపోయింది. దానివల్ల మొత్తం పోయింది, అన్నీ తీసేయాల్సి వచ్చింది. సో అందుకని చెప్పి ఈరోజు మా బాల్కనీని మేక్ ఓవర్ చేయాలి, దానికి ఏం చేయాలి ఏంటి అని ఇలా వెతుకుతుండగా ది గార్డెన్ స్టోరీ వాళ్ళు ముందుకొచ్చి మేము హెల్ప్ చేస్తాము, మేము బాల్కనీ అంతా మేక్ ఓవర్ చేస్తాము, అండ్ అట్ ద సేమ్ టైం అది ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అవన్నీ కూడా చెప్తాము. అండ్ మెయింటెనెన్స్కి వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారని కూడా చెప్పారు. సో అందుకని చెప్పి ఈరోజు ది గార్డెన్ స్టోరీ వాళ్ళతో మా బాల్కనీని మేక్ ఓవర్ చేయించబోతున్నాను. మీరందరూ చూడండి, వాళ్ళు ఎలా చేస్తారు, ఏం పెడతారు, వాటికి ఏమేమి వేయాలి ఇవన్నీ కూడా చెప్తారనమాట చేసేటప్పుడు. అది ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా. అవన్నీ స్టార్ట్ చేయడానికి ముందు మా బాల్కనీ ఎలా ఉందో ఒకసారి చూసేసుకోండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఎంత బాగుంది, ఎలా ఉండేది అనేది. చూడండి, ప్లెయిన్గా బోసిపోయింది కదా, చాలా డల్గా ఉంది. అందుకనే ఇప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం రెడీ చేసేస్తారనమాట. ఆ మేక్ ఓవర్ ఎలా చేస్తారు ఏంటి, ఈ మేకింగ్ షాట్. నేను స్నేల్ని డైరెక్ట్గా చూస్తున్నాను, లైక్ ఇన్ని రోజులు ఓన్లీ నేను వీడియోస్లో వాటిలో చూసాను అనమాట. సో ఇవన్నీ పెడుతుంటే వీటిలో వచ్చిందనమాట, మట్టిలో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అది చూసి. మా అబ్బాయి అయితే వాడు కూడా ఫస్ట్ టైం, నేనే ఫస్ట్ టైం చూస్తున్నానంటే వాడికి కూడా ఫస్ట్ టైమే. క్యూట్గా ఉంది కదా, బాగుంది, లైక్ అది నాకు పెంచుకోవాలనిపిస్తుంది. మా బాల్కనీ రెడీ అయిపోయింది. ఎంత బాగుంది అంటే నాకు రోజంతా ఇక్కడే ఉండిపోవాల్సి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ చిన్న సీటింగ్ కూడా, లైక్ ఇక్కడ కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ అలా ఉంటే అప్పుడే నేను ఇమాజినేషన్స్కి వెళ్ళిపోతున్నాను. లైక్ వాళ్ళు పెట్టేటప్పుడే అనుకున్నాను కూడా. సో ఐఎమ్ జస్ట్ లవ్వింగ్ ఇట్. చాలా అంటే చాలా బాగుంది. లైక్ మా లాంటి అపార్ట్మెంట్లో ఇలాంటి ఒక చిన్న బాల్కనీలో ఇలా కూడా చేసుకోవచ్చు అని నేను అస్సలు ఊహించలేదు. లైక్ ఎప్పుడూ అనుకునే వాళ్ళం మాకు కూడా ఒక చిన్ని గార్డెన్ ఉంటే బాగుంటుంది కదా, మాకు కూడా గార్డెన్లో ప్లాంట్స్ అవన్నీ ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే నేను ఆ ఫొటోస్ దిగి నా ఇన్స్టాలో పెడుతూ ఉండొచ్చు, మంచి బ్యాక్ డ్రాప్ ఉంది, గ్రీనరీగా ఉంది. సో అలా ఏదేదో అనుకునేదాన్ని, బట్ ఈ చిన్ని బాల్కనీలో అవ్వదు అనుకుని అలా వదిలేసేదాన్ని. బట్ ది గార్డెన్ స్టోరీ వాళ్ళు నా డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, అలా నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసేసారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. చాలా బాగుందన్నమాట. సో మీరే ఒకసారి చూసేసేయండి.
బ్యూటిఫుల్గా బాగుందో అని చెప్పి ఓన్లీ చూడ్డానికి బాగుంది ఆయన్ని చేయించిన ఒక 1 monthలోనే అన్నీ మళ్ళీ పోతే బాగోదు కదా. లైక్ ఎంత కష్టపడి ఎంత చేశారు, ఎందుకు చేయించుకున్నాం, అలానే అది అలా మెయింటైన్ చేయాలి కూడా. సో అలా మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో వాళ్ళు ఎలాంటి సాయిల్ యూస్ చేశారు అండ్ వాటర్ ఎలా పోయాలి అండ్ ఈ ప్లాంట్స్ గురించి కూడా మనకి తెలియదు. సో ఈ ప్లాంట్స్ పేర్లు, దాని విశేషత ఏంటి, ఇవన్నీ కూడా నాకన్నా బాగా ది గార్డెన్ స్టోరీ ఓనర్ ఉన్నారు కదా, నరసింహ గారు, ఆయన ఉన్నారు ఈరోజు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన అయితే మీకు ఇంకా బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి ప్లాంట్స్ గురించి, సాయిల్, వాట్ ఎవర్ అన్నీ. సో నేను కూడా ఆయన్ని అడిగి తెలుసుకోబోతున్నాను. మీరు కూడా తెలుసుకోండి ప్లాంట్స్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని, అప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము నరసింహ గారిని పిలిచేద్దాం. హాయ్ అండి. మీకోసం గిఫ్ట్ అండి. ఓ థ్యాంక్ యూ. టెరేనియం మినియేచర్ గార్డెన్ అండి. టెరేనియం మినియేచర్ గార్డెన్. ఓకే, ఎంత బాగుందో చూడండి, చాలా క్యూట్గా ఉంది. సో ఒక పార్క్లో ఒక ల్యాంతర్ కింద నేను మా ఆయన లోన్లీగా మాట్లాడుతూ కూర్చున్నాము. మా బాబు ఏమో ఇటు నన్ను వదిలేసి మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా అన్నట్టు చూస్తున్నాడు. తర్వాత పక్కనే మా చిన్ని స్వీట్ హోమ్ కూడా ఉంది చిన్నగా. దాని వెనకాల వస్తే ఒక ప్లాంట్ ఉంది, వెరీ బ్యూటిఫుల్ ప్లాంట్. అది ప్లాస్టిక్ కాదు, ఒరిజినల్ ప్లాంట్. ఈ ప్లాంట్ పేరు ఏంటండి? సక్యులెంట్ అంటారు. సక్యులెంట్ ప్లాంట్స్ అంటారు. సో అది కూడా ఉందన్నమాట, చాలా బాగుంది. సో మనం ఎంతసేపు ఎవరికైనా ఏదైనా ప్రెజెంట్ ఇవ్వాలి, బర్త్డేస్ లేదా ఏదైనా హౌస్ వార్మింగ్ ఇలా ఏదైనా ఉన్నప్పుడు వెతుకుంటూ ఉంటాం కదా. సో ఇలాంటి మినియేచర్ విత్ థీమ్ గిఫ్ట్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది కదా. ఇట్స్ అ న్యూ వన్. అండ్ దీనికి వాటర్ ఎలా పోయాలి అండి? ఇవి సక్యులెంట్స్ అండి, దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. లైక్ చాలా లైట్ వాటర్, లైక్ వీక్ కి 5 ml వాటర్ వేస్తే సరిపోతుంది. ఓహో, 1 week కి 5 ml వాటర్ వేస్తే సరిపోతుంది. అది కూడా వాటరింగ్ ఆన్ రూట్స్ చేయాలండి, పైన చేయకూడదు. ఎందుకంటే ఇది చూస్తే దీంట్లోనే వాటర్ కంటెంట్ ఉంటుందండి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ దీంట్లోనే వాటర్ ఉంటుంది అన్నమాట. సో అలోవెరా ఇవన్నీ కూడా ఒక సేమ్ కైండ్ ఆఫ్ కేటగిరీ, డెజర్ట్ ప్లాంట్స్, సక్యులెంట్స్ అన్నమాట. సో దీనికి ఆ రూట్ దగ్గర వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. సో ఇన్సులిన్ వస్తుంది కదా, అది తీసుకొని రూట్స్ దగ్గర 5 ml చేస్తే చాలు. అండ్ ఇది ఇండోర్, మనం లోపల పెట్టుకోవచ్చు, సన్లైట్ అవసరం లేదు. ఒకవేళ అది పర్ఫార్మ్ బాగా చేయకపోతే అప్పుడు ఒక 2 to 3 hours వీక్ ఒకసారి సన్ మీద తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుంది. వీక్ ఒకసారి పెడితే సరిపోతుంది. ఓకే, చాలా బాగుంది, నైస్. ఓకే, ఇది చూడండి ఇక్కడ లైక్ మనము బొకేస్ ఇచ్చేటప్పుడు అందులో ఇలాంటి అన్ని పెడుతూ ఉంటారు కదా, దీని పేరు ఏంటండి? ఆంథోరియం అండి. ఇది ఆంథోరియం, మిలియన్స్ ఆంథోరియం అంటారు. జనరల్ గా ఆంథోరియం ఏంటంటే ఒక్కొక్క ఫ్లవర్ కి వస్తుందండి. ఈ మిలియన్ ఆంథోరియం వచ్చేసరికి బంచ్ బుషీగా ఈ ఫ్లవర్స్ వస్తాయండి. జనరల్ గా చూస్తే ఒకటే ఉంటదండి మనకి దొరికేవి. ఈ మిలియన్ ఆంథోరియం అనేది కొన్ని ఎక్కువ ఒకేసారి మల్టిపుల్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. ఇక్కడ ఉన్న అన్ని కూడా మన ఇండోర్ ప్లాంట్స్. ఎక్కువ అన్ని ప్రతిదీ ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ఉంటదండి. తర్వాత టాక్సిక్ గ్యాసెస్ ఏదైతే ఉన్నాయో, టాక్సిక్ అవి అబ్జార్బ్ చేస్తాయండి కంప్లీట్ గా. సో అది దీని యొక్క బెనిఫిట్ అండి. అండ్ దీనికి వాటరింగ్ ఎలా అండి? ఇవన్నీ ఇండోర్ కాబట్టి 2 days వన్స్ ఒక వాటరింగ్ చేస్తే సరిపోతుందండి. లైక్ హాఫ్ మగ్ ఆఫ్ వాటర్, లైక్ 250 ml or 300 ml మగ్ వాటర్ తీసుకుని వీటికి చేస్తే సరిపోతుంది. లేదా స్ప్రే ఉంటుంది కానీ స్ప్రే కూడా చేస్తే సరిపోతుందండి. స్ప్రే చేస్తే సరిపోతుంది. అండ్ ఈ సాయిల్ కూడా చెప్పండి, ఈ సాయిల్ ఏంటి స్పెషల్ దానికి? ఇది ఈ సాయిల్ వచ్చేసరికి లైక్ 3 కాంబినేషన్స్ యూస్ చేస్తామండి మెయిన్ గా. రెడ్ సాయిల్, తర్వాత కోకోపిట్, తర్వాత వర్మీ కంపోస్ట్ అండి. ఇదంతా కంప్లీట్లీ ఆర్గానిక్ అండి. ఒక ఆర్గానిక్ నర్సరీ ఉంది మనకి. అక్కడే ఈ సాయిల్ అంతా కూడా మేమే రెడీ చేసి తయారు చేసి దాన్ని బేస్ చేసుకుని ప్లేస్ చేస్తాం. సో 30% రెడ్ సాయిల్ ఉంటుందండి, 30% వర్మీ కంపోస్ట్ ఉంటుంది, 30% వచ్చి కోకోపిట్ ఉంటుంది. ఈ విండోర్ కాబట్టి కోకోపిట్ ఆ వాటర్ ని హోల్డ్ చేసుకుంటుందండి ఎక్కువసేపు వరకు. సో అందుకని కోకోపిట్ అండి. ఇవి కాకుండా నీమ్ పౌడర్ కూడా యూస్ చేస్తాం 5%. సో దట్ ఇన్సెక్ట్స్ రాకుండా, సాయిల్ పాడవకుండా హెల్ప్ చేస్తుంది నీమ్ పౌడర్. ఇంకో 5% వచ్చి విటమిన్స్, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇవన్నీ యాడ్ చేస్తాం సాయిల్. ఓకే ఓకే, సరే. ఒకవేళ ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి, సో ఓన్లీ మాకు ఆ శాండ్ కావాలి అంటే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఓన్లీ శాండ్ వరకు, అంటే ఇవన్నీ మిక్స్ చేసింది అంతవరకు పంపిస్తారా అండి? యా పంపిస్తామండి. సాయిల్ అలా చాలా చేస్తామండి. లైక్ కొంతమంది కస్టమర్స్ ప్లాంట్స్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, లేకపోతే ఇవి డల్ గా ఉంటున్నాయి, బాగా రావట్లేదు అన్నప్పుడు మేము వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి దాన్ని సాయిల్ చేంజ్ చేసేవాళ్ళం అండి. సాయిల్ కూడా మొత్తం అంతా రీపాటింగ్ చేస్తామండి. లైక్ ఆల్మోస్ట్
ఒక పర్టికులర్ ప్లేస్ లైక్ 40-60 ప్లాంట్స్ కూడా మొత్తం కంప్లీట్ రీపాటింగ్ చేస్తాము. సో ఆ పాట్స్ కూడా బాగపోతే మా పాట్స్ తో కూడా మేము రిపోర్టింగ్ చేస్తాం. అదే ఆ సర్వీస్ కూడా ఉందండి. ఓకే. సో మాకు 6 months కావాలంటే 6 months, 1 year కావాలంటే 1 year సర్వీసింగ్ కూడా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అలా మంత్లీ వన్స్ 15 days వన్స్ ఒక్కసారి వచ్చి అన్నీ చెక్ చేసి దానికి ఏం కావాలి అన్నట్టు చేస్తూ ఉంటారు. సో ఈ 6 monthsలో మనం కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుని ఆ తర్వాత మనమే మెయింటైన్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ నా బాల్కనీ మేక్ ఓవర్ కావాలి అని అడిగాను. సో ఆయనే మొత్తం అన్ని డిజైన్ చేసి చేశారనమాట. రియలీ వెరీ నైస్. చూడండి ఇక్కడ చిన్ని ప్లేట్స్ లాగా వేసి మళ్ళీ మధ్యలో గణేష్ని పెట్టి అటు ఇటు ల్యాంతర్ లాగా పెట్టారు. సో ఒక యాంబియన్స్ క్రియేట్ అయింది ఇక్కడ, చాలా బాగుంది. అటు సైడ్ కూడా 2 పాట్స్ పైన కింద పెట్టారు, రింగ్ లాగా పెట్టి దానికి పాట్స్ పెట్టారు. ఈ ఫ్లవర్ అయితే వచ్చి మనకి స్వీట్ కార్న్ వస్తుంది కదా, ఆ స్వీట్ కార్న్ చూసినట్టు నాకు గుర్తొస్తుంది అది చూస్తుంటే. అది ఫ్లవర్ అనమాట, వాటిలో ఫ్లవర్స్ వస్తాయి. సో దాని పేరు ఏంటండి ఆ ఫ్లవర్ పేరు? ఇది మీరు చూస్తే షేప్ దీన్ని గోల్డెన్ స్ట్రింప్స్ అంటారండి. గోల్డెన్ స్ట్రింప్ ప్లాంట్ అని అంటారు, లేకపోతే లాలీపాప్ ప్లాంట్ అంటారు. లాలీపాప్ లాగా ఉన్నదని. సో యాక్చువల్ దాన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి లూటీ అండి, వెరస్ దీన్ని గోల్డెన్ స్ట్రింప్ అంటారు. ఓకే. అండ్ ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్ పెట్టారు, 3 పెట్టారు. అటు సైడ్ మాకు బట్టలు ఆరేసుకోవడానికి ఉంది కాబట్టి అటు సైడ్ కుదరదు అని ఓన్లీ ఇటువైపే పెట్టారు. ఫర్న్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బోస్టన్ ఫర్న్ అని, ఇది జనరల్ గా లైట్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్ లో ఎక్కువ ఈ ప్లాంట్ వస్తుందండి, డార్క్ గ్రీన్ లో ఉండే. క్రిస్మస్ ట్రీ లాగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఇది చాలా పెద్దగా బుషీగా వస్తుంది. ఓకే. అండ్ తర్వాత మనం ఎంత కావాలో అంత ట్రిమ్ చేసుకోవాలి, అంతే కదా. ఇది ఇంకా మనందరికీ తెలిసిందే మనీ ప్లాంట్. అవునండి. సో మనీ ప్లాంట్, ఇది గ్రీన్ మనీ ప్లాంట్. ఇందులో ఇంకో రకం కూడా ఉంది కదా, వైట్ మనీ ప్లాంట్. వైట్ ఉంటుంది, గోల్డెన్ ఉంటుందండి, గోల్డెన్ మనీ కూడా. ఓకే ఓకే, అది ఒకటి. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. ఇది ఏమి ఇవ్వు? ఇది ఇంగ్లీష్ ఈవ్ అండి, ఇంగ్లీష్ ఈవ్ అంట దీని పేరు. సో ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ క్రీపర్స్. సో హ్యాంగ్ చేసినప్పుడు అలా పైనుంచి కిందకి ఫాల్ అవుతుంటే బాగుంటది అని చెప్పి. ఒక 3 months అయిన తర్వాత మీకు అసలు ఆ పాట్ కనబడదండి, కంప్లీట్లీ అది కవర్ చేసేస్తాయి, ప్లాంట్ కవర్ చేసేస్తుంది పాట్. అదే బాగుంటుంది. సో ఈ పాట్స్ వచ్చి హ్యాంగింగ్ లో చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, రెగ్యులర్ పాట్స్ వాళ్ళు యూస్ చేసినప్పుడు వాటర్ కిందకి వచ్చేస్తుందండి, లేదా లోపల ఎక్కువ స్టోర్ అయిపోతుంది. ఇది కూడా మనం సేమ్ కాన్సెప్ట్ యూస్ చేస్తామండి. లైక్ వాటర్ అందులో కింద డిపాజిట్ అవుతుంది. ఓకే ఓకే. అంటే ఈ పాటే కాదు, ఇక్కడ ఉన్న అన్ని పాట్ ఇదే కాన్సెప్ట్ తో చేశారు. ఏంటంటే దాని కింద ఒక ప్లేట్ అటాచ్డ్ ఉంటుంది. సో మనం పోసే వాటర్ ఆ ప్లేట్లో వచ్చి స్టోర్ అవుతుంది. ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో మనం మామూలుగా జనరల్గా పాట్ కింద ఒక ప్లేట్ పెడతాం కదా, అందులో వస్తుంది, తీసేస్తాం. ఇది ఏంటంటే ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుందంట. సో పైన అలా అయితే ఇంకా కింద గ్రిల్ దగ్గర వచ్చేసరికి మెటల్ హ్యాంగింగ్ పెట్టేసి అండ్ కలర్ఫుల్గా ఒక్కొక్క కలర్లో పెట్టి దాంట్లో 2 పాట్స్ పెట్టి అండ్ ఆల్సో పెబుల్ స్టోన్స్, కలర్ఫుల్ పెబుల్ స్టోన్స్ కూడా పెట్టి డెకరేట్ చేశారు. దాని బయట ఇంతకు ముందు ఉండిందే మీరే చూశారు, మా ఓల్డ్ పాట్స్ అన్నమాట. వాటిలో ఫుల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ అని, సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ పెట్టారు. స్టార్లైట్ అండి. సెకండ్ వన్ వచ్చి ఇది ఫిడిల్ ఫిగ్ లాగే ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ అండి, పెపరోనియా అని వస్తుంది. అన్ని ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్. ఇది ఫిడిల్ ఫిగ్ అండి, ఫిగ్ లా ఉంటది అన్నమాట. ఇది ఫిడిల్ ఫిగ్ అంటారు. అది చైనీస్ ఎవర్ గ్రీన్. ఓకే ఓకే, ఇది చైనీస్ ఎవర్ గ్రీన్ అంట. సో చైనీస్ ఎవర్ గ్రీన్ తర్వాత పక్కన మన ఇండియన్ ఎవర్ గ్రీన్ ఉంది, అదేంటంటే తులసి అనమాట. సో తులసి అనేది ఇంట్లోకి చాలా చాలా ఇంపార్టెంట్. తులసి ఇంట్లో లేదు అంటే అది ఇల్లే కాదు అన్నట్టు మన ఇండియన్స్ నమ్ముతారు, మేము కూడా అలానే నమ్ముతాము. తులసి అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ దానికి మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంది తులసికి. అండ్ అట్ ద సేమ్ టైం మనము దేవుడిగా కూడా పూజిస్తాము తులసి మాతని. ఓకే, ఇంకా ఈ ప్లాంటర్కి వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ ప్లాంటర్ అనమాట. సో దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్, సిరామిక్తో చేశారు. ముందు అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, సైడ్లో శ్రీ స్వస్తిక్ అండ్ బ్యాక్ సైడ్ ఓం కూడా ఉంది, అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. దాంతోపాటు సెరామిక్ ప్లేటే ఇచ్చారు.
వాటర్ ఎక్స్ట్రా వచ్చింది తీసేయడానికి అనమాట. నేను మరీ అడిగాను. సో తులసి మాత కోసం అండ్ ప్లాంటర్ని, ఆ పాట్ని నాకు డిఫరెంట్గా మంచిగా ఉన్నది చూసి పెట్టండి అని. అలానే ఆయన చాలా యూనిక్గా ఉన్నది తీసుకొచ్చి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి తమలపాకు అనమాట. ఇది తమలపాకు క్రీపర్. ఈ మధ్య చెప్తున్నారు తమలపాకు అనేది ఇంట్లో పెట్టుకోవాలి అన్నట్టు. సో ఇంతకు ముందు అయితే మనీ ప్లాంట్ ఉండాలి అన్నట్టు అనేవారు, అలానే ఇప్పుడు తమలపాకు కూడా ఉండాలి అని చెప్తున్నారు. సరే ఏమో ఉండాలేమో అని మన తమలపాకు కూడా కావాలంటే అది కూడా తీసుకొచ్చి పెట్టారు. ఈ ప్లాంట్ పేరు ఏంటండి? క్రోటన్స్ అండి. ఇవి క్రోటన్స్. ఇవన్నీ పక్కది కూడా అందులోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రోటన్. ఇది మామూలుగా మనం అన్ని నర్సింగ్ లో కూడా చూస్తూ ఉంటాం, లైక్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. అండ్ దీని వెనకలో ఉంది చూడండి, ఇది స్నేక్ ప్లాంట్ అంటారు. స్నేక్ లాగా ఉంటుంది, సో అందుకని దీన్ని స్నేక్ ప్లాంట్ అంటారు. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. సో టాక్సిన్స్ అన్నీ అబ్జార్బ్ చేసి మనకి ఆక్సిజన్ ఇస్తుంది. ఇక్కడ ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ అలాంటిదే తీసుకొచ్చారు. అండ్ ఇది లోపల పెట్టుకోవచ్చా అండి? పెట్టచ్చండి. విండోస్ దగ్గర అంతా కూడా పెట్టచ్చండి. ఇది కూడా సన్లైట్ అంత అవసరం ఉండదండి, లైక్ ఇండైరెక్ట్ సన్లైట్ పడితే సరిపోతుంది. ఓకే. సో నా చిన్నప్పుడు అయితే ఇలాంటివి చూసి కోకోనట్ ట్రీని ఇంట్లో పెట్టుకున్నారు ఏంటి అనుకునేదాన్ని అనమాట. సో చూడ్డానికి కొంచెం అలానే ఉంది కదా. దీని ఒరిజినల్ పేరు ఏంటండి? దాని పేరు అరేకా పామ్ అండి. సో అది కూడా వెరీ లైక్ ఆక్సిజన్ ఎక్కువ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత మీకు ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అండి. చాలా చోట్ల ఉంటుంది మీకు అరేకా పామ్. మీరు ఎక్కడ చూసిన ల్యాండ్స్కేపింగ్ లో వన్ ఆఫ్ ద మేజర్ ప్లాంట్ అండి ఇది. ఓకే. ఇది పీస్ లిల్లీ అంట. బొకేస్ లో వాటిలో పెడుతూ ఉంటారు, బాగుంటది. లిల్లీ లాగానే వైట్ కలర్ లో ఉంది కాబట్టి పీస్ లిల్లీ అని పెట్టినట్టున్నారు పేరు. సో ఇట్స్ వెరీ నైస్. అంతేకాకుండా అన్నిటికీ వైట్ పెబుల్స్ పెట్టి డెకరేట్ చేశారు. కింద కూడా వైట్ పెబుల్స్ వేశారు అండ్ గ్రీన్ గ్రాస్ మ్యాట్ వేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మళ్ళీ దీని పేరు ఏంటండి? ఇది ఫ్లోర్ డెక్కింగ్ అంటారండి. వుడెన్ ఫ్లోర్ అన్నమాట. ఫ్లోర్ డెక్కింగ్ అంట. సో ఫుల్ గ్రీన్ గ్రాస్ లాగానే కాకుండా నడిచే దారిలో ఇలా వుడెన్ డెక్కింగ్ వేసారు అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇది గ్రీన్ గ్రాస్ అనేసరికి ఇది ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి? బాల్కనీలో ఉంది, రోజు దుమ్మొస్తూ ఉంటుంది, వాన పడుతుంది, సో ప్రాబ్లం అయిపోతుందేమో అనుకుంటూ ఉంటాము. మేము కూడా అడిగాము, సో ఆ డౌట్ అన్ని ఎక్స్ప్రెస్ చేసాము. అవన్నీ ఆ మెయింటెనెన్స్ గురించి మీరు ఒకసారి వాళ్ళకి చెప్పండి. అదండి, లైక్ దీని వల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. దీనికి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. సో దీని మీద వర్షం పడిన ఏం పడినా ఆటోమేటిక్గా మన డ్రైనేజ్ హోల్ ప్రాపర్గా ఉంటే అది వాటర్ అంతా వెళ్ళిపోతుంది. వాటర్ స్టాండ్ అవ్వదు. ఒకవేళ బాగా తడిచినా కూడా ఒక 2-3 hours ఎండ తగిలినప్పటికీ అది డ్రై అయిపోతుంది. ఈ మట్టి ఇవంతా వచ్చేసరికి వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకసారి తీసి చూపించండి. ఇవి కూడా అన్ని అవే పాట్స్ వాడేవండి. ఇక్కడ తీస్తాను అది. ఓకే సరే, ఇక్కడ ఉన్న ప్రతి పాట్ అలాంటిదే పెట్టారు అనమాట. సో మనకి ఓకే తీయడం అవ్వదు, లైక్ మనం పాట్ ఇలా ఉంది అంటే మనం ఇలా కూడా ఉంచేయచ్చు. అందుకని ఇలా కూడా ఇచ్చారు, మౌత్ లాగా కొంచెం ఓపెన్ కదండి. అవునండి, ఓవర్ఫ్లో అవ్వడానికి కూడా వీలుగా ఉండడానికి. ఇలా అంటే మనకి ఇందులో వాటర్ స్టోర్ అయి ఉంటది. సో ఇది సాయిల్ అంతా డ్రై అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేసుకోవడానికి. అండ్ ఆ హోల్స్ కూడా ఉంది కదండి. అవునండి, అవును. సో ఇక్కడ ఇవన్నీ ఇలా గ్యాప్ ఉన్నాయి కదా, వీటి నుంచి ప్లేట్ లో ఉన్న వాటర్ ని మళ్ళీ రీఅబ్జార్బ్ చేసుకుంటుందంట. వాటర్ తగ్గిపోయినప్పుడు చేసుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ ది గార్డెన్ స్టోరీ అన్ని పేజ్ ఉంది, అందులో మీరు వెళ్ళి మీ డౌట్ ఏమున్నా ఎక్స్ప్రెస్ చేసి మీకు కూడా ఇలా ఏదైనా మీ ఇంట్లో చేయాలి అంటే వచ్చి చూసి అన్నీ చేసిస్తారు, అంతే కదండి. యా, అండ్ మీ బడ్జెట్ వైజ్ గా ఎంతలో కావాలో అంతలోనే చేసిస్తారు, అంతే. అవునండి. సో ఆ బాల్కనీ సైజ్ బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ఎన్ని పాట్స్ కావాలి అలా, సో అవి బేస్ చేసుకుని మనం బాల్కనీ డిజైన్ చేస్తాం, అవి ప్లేస్ చేస్తాం, డిప్లై కూడా చేస్తాం. ఓకే. సో ఇక్కడ చూసారా, ఇక్కడైతే 4 ఇలా హ్యాంగింగ్ పాట్స్ పెట్టారు. అంటే హ్యాంగింగ్ అంటే ఆ థ్రెడ్ సపోర్ట్ లేకుండా, ఆ చైన్ సపోర్ట్ లేకుండా ఇలా వీటి మీద పెట్టారు అనమాట. ఇవన్నీ క్రీపర్సే కదండి. అవునండి, సో క్రీపర్స్ పెట్టారు. అలా పెట్టినప్పుడు అది అలా ఫాలో అవుతుంటే బాగుంటుంది అని ఇలా పెట్టారు. అండ్ అక్కడ చూడండి, ఆ బాటిల్లో లైట్ కూడా పెట్టారు, అది క్యూట్గా బాగుంది. రాత్రి పూట చాలా మంచిగా అనిపిస్తుంది. సో అక్కడ ఒకటి పెట్టారు అండ్ ఇక్కడ కూడా ఇంకోటి పెట్టారు. ఇక్కడ
సో నా మినీ గార్డెన్ గురించి మీకు తెలిసిపోయింది. సో దాంతోపాటు ఇంకో బోనస్ టిప్ ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్ అనమాట. మన ఎన్విరాన్మెంట్ని మనమే చూసుకోవాలి. లైక్ వేరే వాళ్ళు నేను ఎందుకు చూసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటే అది అవ్వదు అనమాట. ఎన్విరాన్మెంట్ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తేనే మన ఎన్విరాన్మెంట్, మన ఎర్త్ అనేది బాగుంటుంది. సో మనందరము ఒక స్టెప్ అహెడ్ తీసుకుంటేనే అది అవుతుంది అనమాట. లైక్ గిఫ్టింగ్ ప్లాంట్ టు అదర్స్. మనం ఏదైనా ఒకేషన్ వచ్చినప్పుడు, బర్త్డేస్ అప్పుడు ఎందుకు అలా పడేసేది, ఎందుకు గ్రీటింగ్ కార్డ్ కొని ఇవ్వాలి, అదేదో ఒక ప్లాంట్ ఇస్తే ఇంట్లో పెట్టుకుంటారు. అండ్ మన ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది, మన ఇల్లు కూడా బాగుంటుంది, మనం కూడా హెల్దీగా ఉంటాం, అంతే కదా. సో ఆ గిఫ్టింగ్ గురించి ఏదో చెప్పారు కదండి, అది కూడా కొంచెం చెప్పరా? సో మాది బల్క్ గిఫ్టింగ్ కూడా ఉందండి. గిఫ్ట్ ఏ ప్లాంట్ అనే కాన్సెప్ట్ మీద. సో డిఫరెంట్ అకేషన్స్ బేస్ చేసుకుని ఎనీ టైప్ ఆఫ్ గిఫ్ట్స్ మనం ఇస్తామండి. సో అందులో వస్తే ఇది టెర్రకోటా పాట్స్ అండి. ఇవి హ్యాండ్ పెయింటెడ్ టెర్రకోటా అండి. ఇవి కూడా లైక్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నామండి ఇనిషియేటివ్ కింద. ఇది కూడా హౌస్ వైఫ్స్ అవునండి, హ్యాండ్ పెయింటెడ్ మాట ఇది. సో టెర్రకోటా పాట్స్ తీసుకుని వాళ్ళు డిఫరెంట్ డిజైన్స్ హ్యాండ్ పెయింట్ చేసి మనకి పంపిస్తారండి. సో ఇలా బల్క్ గా ఎన్ని కావాలంటే అన్ని మనం గిఫ్ట్ చేయొచ్చండి. సో మోస్ట్లీ జేడ్ కానీ మనీ ప్లాంట్ కానీ ఏదైతే కొంచెం లో మెయింటెనెన్స్ ఉంటాయో అవే మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం గిఫ్టింగ్. ఓకే. సో ఇప్పుడు ఈ ప్లాంట్ అనేది టెర్రకోటాతో వచ్చింది అండ్ ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అండి. డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మెటల్ బకెట్ కింద క్యూట్ గా మనము చాలా ఆప్షన్స్, ఇందులో కలర్స్ కూడా వస్తుంది కదా. అవునండి, కలర్స్ ఉంటాయి. అండ్ వాటితో పాటు మనము ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది ఈ కార్డ్ కూడా ఇస్తారంట. ఆ కార్డ్లో మెయింటెనెన్స్ గురించి ఉంటుంది. మనము ఎంత వాటర్ పోయాలి, ఎంత సన్లైట్ ఉండాలి, ఎంతసేపు ఉండాలి, ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఈ నా మినీ గార్డెన్లో సీటింగ్ కూడా ఉంది. 2 చిన్ని చైర్స్ అండ్ చిన్ని టేబుల్ అనమాట. సో ఈవినింగ్ ఇలా కూర్చుని కాఫీ తాగుతూ, కింద యాక్చువల్లీ మాకు షటిల్ కోర్ట్ ఉంది, మా అబ్బాయి అక్కడ షటిల్ ఆడుతూ ఉంటాడు. సో వాడిని కూడా కొంచెం ఇలా పీక్ చేస్తూ, అంటే ఇక్కడ నుంచి తొంగి చూస్తూ వాడిని కూడా కనిపెడుతూ ఉండొచ్చు. అండ్ మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయనతో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఇలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నాకు ఏదేదో థాట్స్ వచ్చేస్తూ ఉంది. మేమిద్దరం ఒక డ్యూయట్ వేసుకోవాలి అంతే నా కళలో. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే. సో సిట్టింగ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చూడండి ఎలా ఉంది అని. మీరు వాటిపైన లైక్ కలర్ పెబల్స్ లాగా వేశారు కదా, మరి వాటరింగ్ ఎలా అండి? ఏ ప్రాబ్లం ఉండదు. ఎలా క్రిస్టల్స్ అండ్ శాండ్ అండి, అది లైక్ కలర్ శాండ్ అండ్ క్రిస్టల్స్. సో వాటర్ పోయడం వల్ల ప్రాబ్లం ఏం అవ్వదు. ఓకే. అండ్ మళ్ళీ అది వాటర్ కింద వస్తుంది కదా, అది స్టోరేజ్ ఎలాగా? సో దీనికి వచ్చేసరికి ప్లేట్స్ ఇస్తామండి, టెర్రకోటవి. వీటిలోకి వచ్చేసరికి జనరల్ గా ఏం చేస్తామంటే పాట్ ని అందులో ప్లేస్ చేసేస్తాం అన్నమాట. సో కింద స్టోరేజ్ అయినప్పుడు ఆ పాట్ ని తీసి సెపరేట్ చేసి వాటర్ క్లీన్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనకి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది వచ్చేసరికి 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 150 నుంచి స్టార్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్, మన బడ్జెట్ ఇంత అని పెట్టుకుంటాం కదా ఏదైనా. సో అలా మన బడ్జెట్ బట్టి మీరు మారుతూ ఉంటది. ఆ మట్టి గురించి కూడా మీరు అప్పుడు ఇందాక చెప్పారు కదా, లైక్ 15 days వన్స్ అది చేయాలి అని. లైక్ ఇప్పుడు మెయింటెనెన్స్ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ మన వాళ్ళు సాయిల్ లూజనింగ్ చేస్తారండి. మట్టి అలాగే పైన ఉండిపోవడం వల్ల ఆ సాయిల్ లో పైన ఏదైనా ఫంగస్ పట్టడం వల్ల లేదని ఏదైనా ఇన్సెక్ట్స్ చేరడం ఇవన్నీ జరుగుతాయండి. సో ఎందుకు ప్రతి 15 days ఒకసారి మనం సాయిల్ లూజింగ్ చేసుకోవాలండి. కొన్నిసార్లు ఏంటంటే ఈ సాయిల్లో మనకి వైట్ కలర్లో గుడ్ ఫంగస్ కూడా ఉంటుందండి. అప్పుడు ఏంటంటే జస్ట్ సాయిల్ లూజింగ్ చేస్తే ఆ సాయిల్ ఇంకా మెన్యూర్ పెరుగుతుందండి. తర్వాత వర్మీ వాష్ చేస్తామండి, అంటే వర్మీ కంపోస్ట్ చేసిన తర్వాత వచ్చే ఒక రెసిడ్యూర్ అంతా తీసుకుని మేము ఏం చేస్తామంటే రాదర్ సాయిల్ అంతా మార్చే బదులు ఆ వాష్ని యాడ్ చేసేస్తామండి, వర్మీ వాష్. సో దానివల్ల సాయిల్ అంతా కూడా మళ్ళీ ప్రాపర్ న్యూట్రియంట్స్ అన్ని వస్తాయి. ఓకే. ఆ ఫంగస్ అనేది గుడ్ ఫంగస్ అని తెలియక ఏంటిది చెట్టుకి ఫంగస్ వచ్చేసింది, ఎక్కువ నీళ్ళు పోసేసావేమో అని కంగారు అయిపోయి నేను అత్తమ్మ ఒకసారి చాలా కంగారు పడ్డాం అనమాట. సో ఇప్పుడు తెలిసింది అది గుడ్ ఫంగస్ అని చెప్పి. అందులో బ్యాడ్ ఫంగస్ కూడా ఉంటుందా? ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అలా చేసినా కూడా ఇంకా రిపీట్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా మా హెల్ప్ తీసుకుని ఏదన్నా అదే మీరు ఇప్పుడు వర్మీ వాష్ అని చెప్పారు, వర్మీ వాష్ కానీ లేదా ఏదన్నా మనము డిఫరెంట్ మార్క్ అగ్రియాస్త్ర అని ఇవన్నీ మా ఆర్గానిక్వే యూస్ చేస్తామండి. ఎందుకంటే మనం బాల్కనీ లోపల కెమికల్స్ యూస్ చేస్తే ఎవరికి మంచిది కదండి. బట్ జనరల్ గా ఇప్పుడు వరకు నర్సరీస్ లో ఏం చేస్తారంటే దాన్ని అవి బాగుండడం కోసం కెమికల్స్ అవి యూస్ చేసేస్తారు.
వెరస్ మనం ఒక్కసారి ఇంట్లో వచ్చిన తర్వాత అవి యూస్ చేయకూడదండి. సో దానికోసం మనం కంప్లీట్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తామండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు. లైక్ యూనో నా డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టుగా మా బాల్కనీని ఇంత మంచిగా మేక్ ఓవర్ చేసి ఇచ్చారు. మాకైతే చాలా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా అందరికీ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి తెలియక చాలాసార్లు చాలా చేసాము, అయినా మొక్కలు ఏవి వచ్చేవి కాదనమాట, చచ్చిపోతూ ఉండేది. అప్పుడంతా చాలా బాధ అనిపించేది. సో ఇప్పుడు కొన్ని తెలిసింది, 6 months మీరే మెయింటెనెన్స్ చూసుకోవాలి. సో ఆ తర్వాత చూద్దాం, మేము ట్రై చేస్తాము, లేకపోతే మీరే మళ్ళీ వచ్చి చూడాలి. సో మెయింటెనెన్స్ కూడా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది అండి నా మినీ గార్డెన్ ఆఫ్ మై హౌస్ ఇన్ మై బాల్కనీ. ఎలా ఉంది? నాకైతే చాలా నచ్చింది. ఇంకా అత్తమ్మ చూడలేదు, అత్తమ్మ చూస్తే అత్తమ్మకు కూడా చాలా హ్యాపీ అయిపోతారు, ఈవెన్ రిక్కీ కూడా. అండ్ ఇలా వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక స్నేల్ కూడా వచ్చింది, మీరు కూడా చూస్తుంటారు. నేనైతే ఐ వాజ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ అనమాట అది చూసి డైరెక్ట్గా. సో చాలా నచ్చింది. ఇది మా బాల్కనీ స్టోరీ. మీరు కూడా కావాలి అనుకుంటే, మీరు మీ బాల్కనీని మేకోవర్ చేసుకోవాలనుకుంటే, మీరు మీ ఇంటిని ఒక చిన్ని గార్డెన్గా మార్చుకోవాలనుకుంటే, లేదా మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, మినియేచర్ గార్డెన్ ఇవ్వాలి అనుకుంటే, చిన్ని చిన్ని ప్లాంట్స్ ఇవ్వాలి అనుకుంటే, ఇండైరెక్ట్గా మన ఎర్త్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే, ప్లీజ్ డూ విజిట్ ద గార్డెన్ స్టోరీ. వాళ్ళ లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వాళ్ళ నంబర్ని కూడా మెన్షన్ చేస్తాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు కూడా అది యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇన్ ద ఎండ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.